బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తున్న దురంధర్ సినిమాలోని హీరో క్యారెక్టర్ ఒరిజినల్ గా ఉంది అనే విషయం ఎంతమందికి తెలుసు? ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ 1000 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఒక నిజమైన హీరో కథను మళ్లీ చర్చల్లోకి తెచ్చింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అశోక చక్ర గ్రహీత మేజర్ మోహిత్ శర్మ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందిందని వార్తలు రావడంతో అసలు ఆయన ఎవరు, ఆయన సాహసాలేంటి అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఈ సినిమా నేరుగా ఆయన బయోపిక్ కాదని చిత్ర బృందం స్పష్టం చేసినప్పటికీ మేజర్ మోహిత్ శర్మ జీవితం సినిమాను మించిన ఉత్కంఠను కలిగిస్తోంది. మేజర్ మోహిత్ శర్మ 1978లో హర్యానాలోని రోహ్తక్లో జన్మించారు. ఆయన కేవలం ఒక సైనికుడే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. చిన్నప్పటి నుంచి చదువులో రాణించడమే కాకుండా మంచి స్విమ్మర్, బాక్సింగ్ ఛాంపియన్, గుర్రపు స్వారీలో నిపుణుడు. ఆయన గిటార్, మౌత్ ఆర్గాన్, కీబోర్డ్ వంటి సంగీత వాయిద్యాలను అద్భుతంగా వాయించేవారు. సైన్యంలో చేరాలి అనే సంకల్పంతో ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. ఆ తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణుడై 1999లో సైన్యంలో అధికారిగా నియమితులయ్యారు. 2009 మార్చి 21న కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉన్న హఫ్రుదా అడవుల్లో జరిగిన పోరాటం ఆయన జీవితంలో చివరిది. ఆ రోజు జరిగిన వార్లో ఆయన చనిపోయారు. ఉగ్రవాదులు పొంచి ఉండి కాల్పులు జరుపుతున్న టైంలో తన బృందంలోని గాయపడిన సైనికులను రక్షించడానికి మేజర్ మోహిత్ శర్మ స్వయంగా రంగంలోకి దిగారు. ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా 4 ఉగ్రవాదులను మట్టుపెట్టి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన చేసిన ఈ అత్యున్నత త్యాగానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రను ప్రకటించింది. మేజర్ మోహిత్ శర్మ కేవలం ఒక యుద్ధ వీరుడు మాత్రమే కాదు, ఆయన జీవనశైలి, క్రమశిక్షణ నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన భార్య మేజర్ రిషిమా శర్మ కూడా భారత సైన్యంలో పనిచేశారు. దురంధర్ సినిమా ద్వారా ఇటువంటి గొప్ప వీరుల గాథలు మళ్లీ వెలుగులోకి రావడం సంతోషకరం. నేటికి కాశ్మీర్ లోయలో ఆయన పేరు వింటే ఉగ్రవాదులు వణికిపోతారని, ఆయన సాహసాలు భారత సైనిక చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటాయని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. పాకిస్తాన్ వెళ్లి అక్కడ కొన్నాళ్లు వాళ్లతో పాటు ఉండి టెర్రరిస్టులను మట్టుపెట్టిన చరిత్ర ఈయన సొంతం.